బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పైన భూకబ్జా ఆరోపణలు మరింత తీవ్రతరమయ్యాయి. బంజారాహిల్స్ లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ చేశారు. ఆనంద్ ప్రభాత్ సొసైటీ స్థలంలో అనుచరులతో రమేష్ రచ్చలేపారు. బాధితులతో రోడ్డెక్కడంతో ఎంపీ రమేష్ భాగోతం బట్టబయలైంది. బంజారాహిల్స్ పిఎస్ కు ఎంపీ సీఎం రమేష్ పంచాయతీ చేరింది. 2006లో సర్వే నెంబర్ 129లో భూమి కొనుగోలు చేశారు శివనారాయణ అనే వ్యక్తి. అయితే తన భూమిని సీఎం రమేష్ కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపణ చేస్తున్నారు. 2006 నుంచి సీఎం రమేష్ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారెవరు కూడా పట్టించుకోవట్లేదని ఆరోపణ వ్యక్తమవుతోంది. అయితే మా స్థలంలోకి ఎవరు ఎంటర్ కావద్దని ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉందని అయినా కూడా సీఎం రమేష్ ఏమాత్రం పట్టించుకోకుండా వచ్చి ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో బంజారాహిల్స్ పిఎస్కి చేరింది సీఎం రమేష్ పంచాయతీ. ఆయన పార్టీకి ఎంపీగా ఉన్నారు. కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీ. గతంలో కూడా అనేక పదవులు అనుభవించారు ఆయన. సో హైదరాబాద్ దగ్గర బంజారాహిల్స్లో ఇప్పుడు ఈ ఎంపీ రచ్చలేపడం హల్చల్గా మారింది. సర్వే నెంబర్ 129లో శివనారాయణ అనే వ్యక్తి భూమిలో ఇప్పుడు సీఎం రమేష్ వెళ్ళి రచ్చలేపుతున్నారు. తమ భూమిలోకి ఎవరు ఎంట్రీ వద్దని చెప్పి ఇంజెక్షన్ ఆర్డర్ సైతం ఉన్నా కూడా వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. 2026 నుంచి కూడా మా పైన రకరకాల భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆయన ప్లాన్స్ ఉంటున్నాయనేది సీఎం రమేష్ పైన ఇప్పుడు శివనారాయణ చేస్తున్న ఆరోపణ. సో ఇప్పుడు ఏకంగా ఈ పంచాయతీ బంజారాహిల్స్ పిఎస్కి చేరింది. మరి ఏం చేస్తున్నా చూడ ఒకసారి. సంఘటన స్థలంలో ఎటువంటి రచ్చలేపారు, అనుచరులతో పాటుగా వచ్చి అక్కడ ఎటువంటి హైటెన్షన్ క్రియేట్ చేశారు సీఎం రమేష్, ఆ వీడియో చూద్దాం. మనం చూస్తున్నాం సీఎం రమేష్ సంబంధించి ఆ వీడియో మీకు కనబడుతోంది. ఆ టీషర్ట్ వేసుకొని వచ్చిన వ్యక్తి ఆయనే సీఎం రమేష్. ఆ కార్లో దిగిల ఎస్ ఇక్కడ మీకు కనబడుతుంది ఆయనే సీఎం రమేష్. సో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆయన 2006లో నుంచి కూడా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 2006లో 129 సర్వే నెంబర్లో నేను భూమిని కొనుగోలు చేశానని చెప్పి శివనారాయణ చెప్తున్నాడు. తన భూమిని పదే పదే కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇవన్నిటి విషయంలో కోర్టుకు వెళ్ళామని, కోర్టు సైతం ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చి ఎవరు కూడా తన భూమిలోకి పర్మిషన్ లేకుండా ఎంట్రీ ఇవ్వద్దన్నట్టుగా అటు కోర్టు ఆర్డర్ సైతం ఉందని అయినా కూడా సీఎం రమేష్ బేఖాతరు చేశారని చెప్పి ఇటు బాధితులు ఆరోపణ చేస్తున్నారు. సో తన భూమిని సీఎం రమేష్ కబ్జా చేస్తున్నారని చెప్పి శివనారాయణ ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులో కేసు నమోదు చేశారు. సో ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఈ పంచాయతీ. సో పోలీసులకు గతంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, ఎవరు కనీసం మాకు రిలాక్సేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదనేది శివనారాయణ చెప్తున్నమాట. సో సీఎం రమేష్ పదే పదే అక్కడ రావడం, ఇలా ఇబ్బందులకు గురి చేయడం తమ ప్రాణాలకే అపాయం ఉందని కూడా ఇప్పుడు ఆ శివనారాయణ అనే వ్యక్తి చెప్తున్నారు. సో సీఎం రమేష్ కేవలం ఒక్కరే కాదు, సుమారుగా 20 మందితో అక్కడికి తన అనుచరులతో వెళ్ళిపోయి అక్కడ ఒక రచ్చకు తెరలేపినట్టు తెలుస్తోంది. సో అక్కడ శివనారాయణ వ్యక్తి లేకపోతే ఆ భూమికి సంబంధించి కొన్ని అడ్డుగా బ్లూ షీట్స్ వేస్తే వాటిని తొలగించమని వార్నింగ్ కూడా ఇస్తూ అక్కడ కొంత హల్చల్ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో సీఎం రమేష్ బంజారాహిల్స్కు వచ్చి ఇక్కడ భూమి కబ్జా పెట్టారా? సో ఇక్కడ మళ్ళీ ఇంకా సీఎం రమేష్ తన అధికార బలాన్ని, తన అంగబలాన్ని వాడుకొని, అర్ధబలాన్ని వాడుకొని ఆ భూమిని ఎలాగైనా సరే తన చేజిక్కించుకోవాలనే ప్రయత్నం 2006 నుంచి చేస్తున్నారంట. ఇప్పటికీ ఇంకదే ప్రయత్నంలో ఉన్నారా? సో అసలు శివనారాయణ ఎవరు, శివనారాయణకి సీఎం రమేష్కి మధ్య పంచాయతీ ఏంటి? ఇప్పుడు ఈ పంచాయతీ మొత్తం కూడా బంజారాహిల్స్ పిఎస్కి చేరింది. ఒక్కసారి శివనారాయణ ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో ఆయన మాట్లాడే ఆర్టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. రోడ్ నెంబర్ 2లోని ల్యాండ్ ను అటు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమంగా ఆక్రమించారంటూ కూడా బాధితులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు దీనిపైనే పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అంతా పాటు బాధితులు వారితో మాట్లాడదాం. సార్ అసలు ల్యాండ్ ఇష్యూ ఏంటిది? ఆ ల్యాండ్ ఎవరిది? ల్యాండ్ మాదేనండి. మేము 2006లో పర్చేజ్ చేసాం. ఇది 1965 లేఅవుట్. 1966లో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాం 2006లో. 2006 నుంచి అది కోర్టులో మేము ఇదవుతున్నాం ఉన్నాం. మేము మా దాంట్లో రూమ్ ఉండేది, మాకు కరెంట్ ఉండేది, మాకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉండేది అంతా. అయితే ఈ మధ్యన రూమ్ని కూలగొట్టారు. కూలగొట్టారు. ల్యాండ్ వచ్చి 2155 గజాలండి. అంటే 2 బిట్లు అనమాట అండి. ఒకటి 1330 గజాలు, ఒకటి 825 గజాలు. ఆ 2 బిట్లు వాళ్ళు అందులో ఉన్న రూమ్ని కూలగొట్టారు. మళ్ళీ దాని కంటైనర్ బాక్స్ పెడుతుంటే అది కూడా ఎవరు గోండాలు వచ్చి కూలగొట్టినట్లుగా చెప్తారు. మేము అనుకున్నామండి. కానీ అనకాతలు ఇవాళ పొద్దున్న సీఎం రమేష్ గారు స్వయంగా ఆయన దిగి ఆయన ఇక్కడ మా కుర్రోడిని ఏదో మా స్టాఫ్ని ఏదో ఇబ్బంది పెట్టి ఇదైతే నాకు ఉదయం 8:30 7:30కి నాకు చెప్పారు. నేను ఆయనకు పక్కన ఏమైనా ఆయనకు సంబంధించిన ల్యాండ్ ఏమైనా ఉన్నదా మీ దాని పక్కన?
మా దాని పక్కన ఏదో ఉందంటండి, అందుకని ఆయన మొత్తం ల్యాండ్ని ఆయన కబ్జాలో తీసుకుంటారు. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ ఇష్యూ జరుగుతుంది? ఎన్ని రోజుల నుంచి అంటే మరి ముఖ్యంగా ఈ రోజున జరిగింది. అంతకుముందు ఇలాగ దొంగచాటుగా కూలగొడుతూ ఉంటారు, నైట్ టైంలో వచ్చి కూలగొట్టడాలు అలా చేస్తుంటారు. సో నేరుగా మీకు ఎప్పుడైనా కాల్ చేశారా దీనికి సంబంధించి వాళ్ళ అనుచరులు? నాకేం చేయలేదు. నేను ఎప్పుడు ఎక్కువ సైట్కి ఎత్తమానం వెళ్ళడం అలా ఉండదండి. ఎవరన్నా మా స్టాఫ్ వెళ్తాం, ఈ ప్రొటెక్షన్ గానే ఉంటాం. మేము సెక్యూరిటీగా ఉంటాం ఎక్కువ. ఇంటికాడ మేము మా వైఫ్ ఇద్దరే ఉంటాం, అందుకని ఎక్కువ మేము జూబ్లీస్ ఫిల్మ్ మెయిన్ రోడ్లో ఉంటాం. మేము ఇలా ఇంటర్ఫీర్ అవ్వలేము ఇంకా గొడవలు కాదు. అందుకని మేము కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉంటుండగానే మేము మళ్ళీ వాళ్ళ కంటైనర్ మార్చ్ 1 కంటైనర్ ఉంది. యాక్చువల్గా హౌస్ పడగొట్టి వాళ్ళ రూములు పడగొట్టితే కంటైనర్ ఎందుకని అంటే ఏం సమాధానం చెప్తున్నారు వాళ్ళు? ఎంత కబ్జా మా కుర్రోని ఏదో అన్నారట, ఇంకా అంతకంటే నాకేం తెలియదు. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? ఎవరెవరి పైన ఇచ్చారు? మా అడ్వకేట్ ఇచ్చారు సార్. అంటే సీఎం రమేష్ పైన? సీఎం రమేష్ పేరు అలాగే, ఎందుకంటే ఆయన వీడియోలో ఉన్నాడు. ఆయన వీడియోలోనే ఉన్నాడు. పొద్దున వచ్చింది ఆయన కార్లో వచ్చి వీడియోలో అలర్ట్ చేసి వెళ్ళారు. మేమేమి ఇండివిజువల్గా ఆయన మీద నేనేం కంప్లైంట్ చేయట్లా. మా సైటులు ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటుంటే చాలా, అంతే. వాళ్ళది ఏదైనా ఉంటే ఎక్కడ ఉంటే అలా సైట్ తీసుకోవాలి, మా సైట్ మాది ముట్టుకోకూడదు, అంతే కదా. అంతే మొత్తం సైట్లన్నీ మేము ఆక్రమిస్తామంటే తప్పు అవుతుంది అది. మొత్తం మీద రోడ్ నెంబర్ 2 లో ఉన్నటువంటి ల్యాండ్ ని ఈ రోజు ఉదయం సీఎం రమేష్ ఆ దగ్గరికి వెళ్లి మొత్తం హల్చల్ చేశారు. అండ్ ఆ ల్యాండ్ 2006 లోనే మేము కొన్నాము, అయినప్పటికీ కావాలని దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కావాలనే ఈ రోజు అనుచరులు కొంతమంది సీఎం రమేష్ చెందినటువంటి అనుచరులు అక్కడికి వెళ్లి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి రూమ్ మొత్తం కూడా కూల్ చేశారు. దీనిపైన ఫిర్యాదులు తీసుకోవాలంటూ కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించారు బాధితులు. బంజారా హిల్స్ రోడ్ రైట్, 1965 లేఅవుట్ ఇది. 1966లో ఎవరైతే కొనుగోలు చేశారో మాకు 2006లో అమ్మారు. 2006లో నుంచి మేము పొజిషన్లో ఉన్నాం, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా పక్కనే ఏదో సీఎం రమేష్ ల్యాండ్ కూడా ఉన్నట్టుగా అంటున్నారు, బట్ నాకు తెలియదు. కానీ అక్కడి నుంచి వచ్చి మా ల్యాండ్ కూడా కబ్జా పెట్టాలని చూస్తున్నారు. మధ్యలో ఈ రోజు ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చారు, కానీ మధ్యలో కొంతమంది గుండాలు వచ్చి తమకు అక్కడ ఏర్పాటు చేసుకున్న కంటైనర్ని, వాల్ని, బ్లూ షీట్స్ని పగలగొట్టేసేవారు, వాటిని తొలగించేసేవారు. పదే జరుగుతూ ఉండేది. కానీ రోజు ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చిన తర్వాత దీని వెనక సీఎం రమేష్ ఉన్నారా అనేది స్పష్టమైంది. మా అడ్వకేట్ వెళ్ళి ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారని చెప్పి బాధితులు శివనారాయణ చెప్తున్నమాట. డైరెక్ట్గా స్పాట్లో నుంచి అక్కడ ఏం జరిగింది, స్థానికులు ఏం చెప్తున్నారు, ల్యాండ్ మెజర్మెంట్స్ ఏంటి, మరింత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఏం జరిగింది అక్కడ ప్రస్తుతం ఓనర్ ఏం చెప్తున్నారు, అక్కడ స్థానికులంతా, లేకపోతే ల్యాండ్ మెజర్మెంట్ కానీ సీఎం రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఎలా అయ్యారు దీంట్లో? బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 2 లో ఉన్నటువంటి ల్యాండ్ ను అటు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆక్రమించారంటూ కూడా ఇటు యాజమాన్లు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. సర్వే నెంబర్ 129 లో ఉన్నటువంటి ల్యాండ్ ను దాదాపు 2000 పైగా గజాలు ఉంటది. దీనికి సంబంధించిన ల్యాండ్ దగ్గర ఉదయం సీఎం రమేష్ ఇక్కడికి వచ్చి హల్చల్ చేశారంటూ కూడా ఒకవైపు ఇటు యాజమాన్లు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అదే ల్యాండ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ సంబంధించి 2006లోనే కొనుగోలు చేశారు ఈ ల్యాండ్ అనేది. ల్యాండ్ కొనుగోలు చేసినప్పటికీ పక్కనే దీనికి కానుకొనే ఒకవైపు వేరే సర్వే నెంబర్ లో ఇటు సీఎం రమేష్ చెందినటువంటి ల్యాండ్ ఉంటది. మొత్తం మీద దీన్ని మొత్తం కూడా ఆక్యుపై చేయాలంటూ కూడా దీనికి ఓనర్ అయినటువంటి శివనారాయణ అనేటువంటి వ్యక్తి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బంజారా హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఉదయం ఇక్కడ ఒక రూమ్ కూడా ఉండదు, ఆ రూమ్ ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇటు సీఎం రమేష్ చెందినటువంటి అనుచరులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఇన్ఫరాడ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఒకవైపు దానికి సంబంధించిన కంటైనర్ మొత్తం కూడా ఉండే, కానీ ఒక్కసారిగా ఉదయం ఇక్కడికి వచ్చి మొత్తం కూడా హల్చల్ చేశారంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా 2006లోనే ఈ ల్యాండ్ అనేది కొన్నాము, కానీ ఒకవైపు దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా శివనారాయణ అనేటువంటి వ్యక్తి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. 2006 నుండి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఉదయం చాలా సార్లు కూడా అతని సంబంధించిన అనుచరులు కావచ్చు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులను కూడా ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించి దీనికి సంబంధించినటువంటి సర్వే నెంబర్, అదేవిధంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా ఇప్పటికే
సబ్మిట్ చేసి దీనిపైన ఎందుకు మా ల్యాండ్ లోకి వేరే వాళ్ళు ఎందుకు ప్రవేశిస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్పారు. మొత్తం సర్వే నెంబర్ 129 లోని 29 అదేవిధంగా 30 ఫ్లాట్స్ అని కొనుగోలు చేశారు. మొత్తం కూడా 2 బిట్స్ గా ఉంటాయి. 29, 30 సంబంధించినటువంటి ఏవైతే సంబంధించినటువంటి ఫ్లాట్ నెంబర్స్ ఉంటాయి అవన్నీ కూడా శివనారాయణ అనేటువంటి వ్యక్తి కొనుగొన్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని 2006 లోనే ఈ మొత్తం కూడా కొన్నారు. కానీ అక్రమంగా ఇటు బీజేపీ ఎంపీ అక్రమంగా దీన్ని ఆక్రమిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపించడంతో ఈ రోజు ఒకవైపు ఇక్కడికి వచ్చి ల్యాండ్ దగ్గరికి వచ్చి ఇటు సీఎం రమేష్ కూడా ఉదయం పూట ఇక్కడికి వచ్చి హల్చల్ చేశారు. తనకు సంబంధించిన అంశాలు పెద్ద ఎత్తున ఇక్కడే ఉండి మొత్తం కూడా కావాలని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా శివనారాయణ అటువంటి వ్యక్తి ఇటు బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించి అనంతరం ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి తనకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు మొత్తం కూడా ఇప్పటికే సబ్మిట్ చేశారు. దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అండ్ ఈ ల్యాండ్ కి ప్రొటెక్షన్ కల్పించాలంటూ కూడా అటు పోలీసులను అయితే ఆశ్రయించారు.